మండలి చైర్మన్ మోషేన్ రాజు వైసీపీ నేత జోగి రమేష్ అనుచరుడు పొలగం శ్రీనివాసరెడ్డిపై కృష్ణా జిల్లా చిన్నగొల్లపాలెంకు చెందిన రైతు రంగబాబు సంచలన ఆరోపణలు చేశారు. 36 ఎకరాల భూమి కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని రంగబాబు తెలిపారు. రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారుల సహకారంతో దొంగ దస్తావేజీలు సృష్టించే ప్రయత్నంలో ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ ధర్నా చౌక్లో రిలే దీక్షలు చేశారు. మాకు మా తాతల కాలం నుండి 36 ఎకరాల భూమి ఉంది. పట్టాదార పాస్బుక్లు అడంగలు అన్నీ కూడా మా పేర్లో ఉన్నాయండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన మండలి చైర్మన్ మోషేన్ రాజు గారు, జోగి రమేష్ అనుచరుడు పొలగం శ్రీనివాసరెడ్డి ఇద్దరు కలిపి మా భూములపై రాత్రి అర్ధరాత్రి 1 గంటకి ప్రాంతంలో దొంగ దస్తావేజీలు పుట్టించారండి. వెస్ట్ గోదావరి ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో, నరసాపురం సబ్ రిజిస్టర్ ఆఫీసులో వీళ్ళు ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ కమిషనర్ అంబేద్కర్ గారిని కలిసి ఆయనకి డబ్బులు ఇచ్చి ఏలూరు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిఐజీ మాధవి గారు వీళ్ళ ప్రోత్సాహంతో ఈ అక్రమ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. పలుమార్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారికి మేము కంప్లైంట్ చేసినా ఏమాత్రం పట్టించుకోవట్లేదు. మా పాస్బుక్లు ఇవ్వండి, పట్టాదార పాస్బుక్లు అడంగలని కూడా మా పేర్లో ఉన్నాయి. మేము ఎవరికి మా భూమి అమ్మలేదు, ఎవరికి అగ్రిమెంట్ రాయలేదు, ఏమీ లేకుండా ఆటో మ్యూటేషన్ ఒక విధానాన్ని ఉపయోగించుకుని మా భూముల్ని మొత్తం రికార్డులు మార్చేస్తున్నారు. మేము గత 8 నెలల కాలం నుండి నా కుటుంబ సభ్యులతో ఇలా ధర్నాలు చేయడం, ఇలా ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది. నేను లోకేష్ గారికి, సీఎం గారికి చెప్పడంతో ఈ సబ్ రిజిస్టర్లు భయపడి ఆగుతున్నారు తప్ప ఈ పాటికి ఎప్పుడో రిజిస్ట్రేషన్ అయిపోయి ఉండి మా భూములు మొత్తం కాజేదురండి. ఆల్రెడీ ఈ మండలి చైర్మన్ మోషేన్ రాజు మా చిన్నగోలపాలెం గ్రామంలో 40 ఎకరం భూమి పైన మా బంధువులది ఆక్రమించి మొత్తం రికార్డ్స్ తారుమారు చేసుకున్నాడు. ఇప్పుడు అన్ని హక్కు గల మా భూములు మేము బ్యాంక్ లోన్స్ పెట్టుకున్నాం, ఓఎన్జీసీకి లీజుకి ఇచ్చుకున్నాం. ఈ భూములు కూడా ఈ మొత్తానికి సెక్రటరీలో ఎవరో అధికారులను పట్టుకొని, కొంతమంది పిఎలు పట్టుకొని ఈ అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మోషేన్ రాజు గారును ఈ పొలగం శ్రీనివాసరెడ్డి నా వెనక వాళ్ళ రౌడీ చర్యలను పెట్టి నన్ను చంపడానికి కూడా చూస్తున్నారు. నేను దీనికి అడ్డుగా ఉన్నానని చెప్పి నన్ను ఎలిమినేట్ చేసేస్తే మొత్తం భూములు దోచేసి చెప్పి చూస్తున్నారు.